నీకు తెలియదా జాను, ఆంటీ డాన్స్ మస్తు చేస్తుంది. ఆమె జానే వాళ్ళ మమ్మీ తెలుసా? నేను ఆంటీ కన్నా మస్తు చేస్తుంది సో డాన్స్. ఇక అయిపోయి ఇక అక్క ఇది ఎండాకాలం కదా అక్క, డాడీకి స్విమ్మింగ్ పూల్కి పోదామా? పోదాం కానీ డాడీ లాస్ట్ టైం ఎన్ని తీసుకురాడు స్విమ్మింగ్ పూల్కి? మాగా ఒక్కసారి తీసుకురండి అక్క. ఈయన్నే మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. మనం ఎట్లయినా సరే ఎండాకాలం మొత్తం స్విమ్మింగ్ పూల్లోనే ఉండాలి. డాడీ మనల్ని ఒక్కసారి తీసుకోవడే అక్క, ఇంకా ఎండాకాలం మొత్తం తీసుకుపోతాడా? తీసుకుపోతాడే, ఎండాకాలం మొత్తం తీసుకుపోతాడు. నేను చెప్పిన ఐడియా కనుక నువ్వు వింటే ఎండాకాలం మొత్తం స్విమ్మింగ్ పూల్లోనే ఉంటాం మనం. అవునా? చెప్పు 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 జల్దీ చెప్పు. ఆశ దోశ నేను చెప్తే ఇప్పుడు నా టైం ఇది. నేను చెప్పు 10 రూపీస్ ఇస్తా. ఫస్ట్ క్యాష్ కట్టు, ఐడియా ఇస్తా. చెప్పు. అది బిజినెస్ అంటే ఇది. 1 రూపాయి లేకుండా స్పాట్లో 5 రూపీస్ సంపాదించిన. సరే ఐడియా చెప్తాను. మనము డాడీని అమెజాన్లో బుక్ చేయమన్నాం ట్యూబ్. అది మస్తు రేట్ ఉంటుంది అక్కడ, డాడీ ఇప్పిస్తామంటావా? అరే జాహ్నవి, డాడీని మనం మంచి చదువుకుంటాము, ఎండాకాలంలో బయటికి పోము, అసలు ఏడికోము, నువ్వు చెప్పిన పని చేస్తాం డాడీ అంటే డాడీ ఇప్పిస్తాడు. ఏమనకుండా ఇప్పిస్తాడా జాహ్నవి? నువ్వులే నన్ను అడుగుతున్నారు. అక్క డాడీ బయటనే ఉండే. అరే జాహ్నవి, డాడీ బయట ఉండా లోపల ఉండా కాదు, డాడీ గుడ్డు మూట్లు ఉండా, సాడ్ మూడ్లు ఉందా, నార్మల్ ఉండే చూడాలి ఫస్ట్. లేకపోతే డాడీ బ్యాడ్ మూడ్ ఉంటే తిడుతాడు. ట్రిప్పా? ఏం లేదురా, ఏదైనా ఎండాకాలం వస్తుంది కదా, చిన్న ట్రిప్ వేయాలి పిల్లలకు. డాడీ మంచి ఊళ్ళోనే ఉండే, నడిపోయి అడుగుదాం. సరేరా, మళ్ళా ప్లాన్ చేసినప్పుడు ఎంత తీసుకోదా పిల్లలు ఏంటో. డాడీ టిఫిన్ చేసిరా? డాడీ ఎండాకాలం వచ్చింది కదా డాడీ, మమ్మల్ని స్విమ్మింగ్ పూల్ తీసుకోవద్దామా డాడీ? అవును డాడీ, ఎండ కూడా మస్తు కొడుతుంది, స్విమ్మింగ్ పూల్ తీసుకోవా? స్విమ్మింగ్ పూల్ మీకు ఇంకా హాఫ్ డేస్ స్టార్ట్ అయినాయి, మీకు ఫుల్ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇప్పిస్తామమ్మీ. నన్ను ఊకే సత్తాయించగలను స్విమ్మింగ్ పూల్ అని. ఇప్పుడు ఆడి గోరే అంత దూరం పోవాలి, ఆడ మస్తు మంది ఉంటారు కూరలు. మీరు ఏడే చేస్తారు ఆడ మధ్యలో? తర్వాత పోదాంలే. అందుకే డాడీ మమ్మల్ని ఎక్కించుకొని అంత దూరం వచ్చిన అవసరం లేదు, మనమే స్విమ్మింగ్ పూల్ని పైకి తెచ్చుకుందాం. అవును డాడీ, మనం అంత దూరం పోవాల్సిన అవసరమే లేదు. మేము ఫుల్లీ మన పెంట్ హౌస్ పెట్టుకొని ఎప్పుడు అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు అడుకోవచ్చు మనం. స్విమ్మింగ్ పూల్ని ఇంటి మీద పెట్టుకోరా? అంటే ఇప్పుడు మీకోసం సపరేట్ పెంట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కట్టాలా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా స్విమ్మింగ్ పూల్ కట్టడానికే? అయ్యో డాడీ, మనము అమెజాన్ లో స్విమ్మింగ్ పూల్ బుక్ చేసుకోవచ్చు, ఇంత పెద్ద ఉంటది. ఓహో అదే, అవును వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం స్విమ్మింగ్ పూల్ తీసుకొని పోవాలి, అంత దూరం పోయి రావాలి కదా, మళ్ళీ దానికి పైసలు పెట్టాలి, ట్యూబ్లు కొనాలి, డ్రెస్సులు కొనాలి. వాస్తవం, మీరు చెప్పింది నిజమే. మనం స్విమ్మింగ్ పూల్ ఉన్నామనుకో మీరు ఇంటనే ఆడుకోవచ్చు. ఉండండి బుక్ చేయి. అమ్మా రైడర్ మల్లేష్ ఇదేనా? ఇదే సింపుల్ అంకుల్. ఏమో అమ్మా, పార్సల్ అయితే వచ్చింది, అమౌంట్ అయితే కట్టాలి మీరు. ఇప్పుడే మా డాడీ బయటకు ఉన్న అంకుల్. ఏంగా అంకుల్ ఇచ్చేయండి, మా డాడీ సాయంత్రం వచ్చి ఇస్తారు పైసలు. అమ్మా ఇప్పుడే ఇవ్వాలమ్మా పైసలు, ఇది అమెజాన్ది కదా, లేకుంటే ఇప్పుడే క్యాన్సిల్ చేస్తా. క్యాన్సిల్ చేసిరా? అబ్బా క్యాన్సిల్ చేసినా అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ సాయంత్రం అట్లా ఇయ్యరమ్మా, ఇది ఆన్లైన్ డెలివరీ. ఇది మా డాడీ లేడు అంకుల్ ఇంట్లో, క్యాన్సిల్ చేసేస్తా. అంకుల్ బుజ్జి ఇది ఆన్లైన్ డెలివరీ అమ్మా, లేకుంటే నేను కట్టుకోవాల్సి వస్తుంది అమౌంట్. అంకుల్ మా డాడీని బదులాడితే బుక్ చేసింది అంకుల్, మళ్ళీ ఇంకెప్పుడు బుక్ చేయడం అంకుల్, ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్, నువ్వు వచ్చినప్పుడల్లా మేము నీకు జ్యూస్ ఇస్తాం సరేనా? మీ ఇంటికి రోజు ఎందుకు వస్తానమ్మా, నా పని డెలివరీ చేయడము. పైసలు ఉంటే ఇవ్వండి, ఇచ్చేసి పోతా, లేదా క్యాన్సిల్ చేస్తా. అంకుల్ ప్లీజ్ అంకుల్, క్యాన్సిల్ చేయకండి అంకుల్, ఒక్క నిమిషం టైం అంకుల్, ఒక్క నిమిషం.
అరే జాను ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే అంకుల్ క్యాన్సిల్ చేసాడు నేను ఎట్లా ఇప్పుడు అక్క మమ్మీ అడుగుతామా మమ్మీ 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 సిలిండర్కి పైసలు కావాలి మమ్మీ డాడీ బుక్ చేసిన ఆల్రెడీ అంకుల్ బయట నిలబడ్డాడు డాడీ ఏమో లేడు బయట పైసలు ఇవ్వాలంటే డాడీ పైసలు కట్టలే అంకుల్ వచ్చి పైసలు అడుగుతుంది ఇప్పుడు మన దగ్గర పైసలు క్యాన్సిల్ చేసేసా అంట మమ్మీ అంకుల్ సరే ఇప్పుడు నేను పైసలు వేసా కానీ డాడీ వచ్చిన తర్వాత డాడీ దగ్గరికి నుంచి పైసలు ఇప్పించే బాధ్యత మీ ఇద్దరిది. అన్న ఎంత అన్న పైసలు? మేడం 4500 మేడం. ఇవి స్కానర్కి కొడతారా? అంకుల్ అంకుల్ చూపిన అంకుల్ స్కానర్ ఇప్పుడు మా దగ్గర మస్తు మస్తు పైసలు ఉంటాయి. ఇగమ్మా వచ్చేసి ఒక్కసారి కూడా ఆగలేవు పైసల కోసం. నడు అక్క నడు. సపరేట్గా పోయి డ్రెస్ చేంజ్ చేసుకోపు. ఆ డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది, అర్థమవుతుందా? నైలాన్ టీ షర్ట్ ఉంది, అది వేసుకోపు. జాను వచ్చిందా? పైసలు అడిగింది మమ్మీ, మమ్మీ ఇచ్చింది పైసలు, లేకపోతే క్యాన్సిల్ చేసుకొని తీసుకొని పోతుండే. మమ్మీ ఇచ్చిందా? తీసుకురండి తీసుకురండి. వస్తా. ఇప్పుడే చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇంట్లో నీరు పట్టి ఆడిరు అనుకో, అది పొక్క పడ్డదంటే బిస్కెట్ అవుతుంది, అర్థమైందా? నీరు ఆడుకో, ఎవ్వరు ఆడుకోవద్దు. నీరు అస్సలు ఖరాబ్ చేయదు. అట్లా మట్టి నీరు వేసుకొని దుంకిన వరకు మంచిగా ఉన్నది. ఫస్ట్ చేతులు కాలు కడుకోరు. ఇక్కడ మంచిగా దిగాలి. ఫస్ట్ కుడికారు పెట్టు. అది జాను ఈత కొట్టు ఇట్లా మంచి ఇట్లా ఇదే కొట్టు అది ఇట్లా లోపల జానవి
మా స్విమ్మింగ్ పూల్ అంటే అట్నే ఉంటది. ఇట్లా కొట్టాడు కనుక నేను స్విమ్మింగ్ పూల్ మొత్తం నీచేసి కింద పెడతా మన పట్టుకోక నా కాలు పట్టుకుని నీ కాలు పట్టుకుంటా మంచిగా ఆడుకోవాలి. నీ కాలు నాకు కాలు అయ్యో